సత్యం ధర్మం న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి డిఎస్సి టీచర్ పోస్టులకు సంబంధించిన వెబ్సైట్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అలాగే అన్ని సదుపాయాలతో ఉన్న 122 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగిందని కమిషనర్తో పాటు మంత్రి చెప్పారు. మొత్తం కలిస్తే ఇవి 2280 ప్లస్ 3543, ఆ రెండు కలుపుకుంటే 5843, వీటితో పాటు పీజీటీ 215, వాటితో పాటు ప్రిన్సిపల్స్ 42, మొత్తం కలిసి టోటల్ వచ్చి 6100 పోస్టులని మరి ఇప్పుడు డిఎస్సిని ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని ఇప్పుడు దీని తర్వాత సురేష్ గారు వచ్చి దీనికి సంబంధించిన అన్నీ కూడా నోటిఫికేషన్ వివరాలని వారు చెప్తారు. కమిషనర్ గారు ఇవన్నీ కూడా మీకు రిలీజ్ చేస్తాం, అఫీషియల్గా ఇచ్చేస్తాం కూడా అంతా కూడా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగా ఈరోజు అనగా 12 ఫిబ్రవరి తేదీన మనం డిఎస్సికి సంబంధించి అంటే దీనికి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటాము, టీఆర్టీ అంటాము. టీఆర్టీకి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన 2 జియోల ఆధారంగా జియోఎంఎస్ నెంబర్ 11, జియోఎంఎస్ నెంబర్ 12 ఎగ్జామ్ షెడ్యూల్ కూడా దీంతో పాటే ప్రకటించడం జరుగుతుంది. మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ చేసుకుంటే 21వ తేదీ వరకు అంటే ఫిబ్రవరి 21 వరకు ఆన్లైన్లో ఫీ పే చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే 22వ తేదీ వరకు అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి తర్వాత ముఖ్యంగా ఈ మార్చ్ 5వ తేదీ నుంచి ఈ అప్లై చేసిన క్యాండిడేట్లందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. 5వ తేదీ నుంచి ఆన్లైన్లో ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనం ప్రకటించడం జరుగుతుంది. ఈ 15 నుంచి 30 వరకు ఒక 15 రోజులతో పాటు ఉంటుంది. ఇది క్యాండిడేట్లను మనకు వచ్చిన మొత్తం అప్లికేషన్ ఆధారంగా ఎగ్జాక్ట్లీ హౌ మెనీ డేస్ కావాలనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇది మన లాస్ట్ వీక్ టెట్కి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగినప్పుడు చెప్పినట్టుగా ఒక్కొక్క సెషన్లో అంటే ప్రతిరోజు 2 సెషన్లు ఉంటుంది ఎగ్జామినేషన్. ఒక్కొక్క సెక్షన్లో యావరేజ్గా మనకు 30 నుంచి 40 వేల వరకు క్యాండిడేట్లకి సరిపోయినట్టుగా మన దగ్గర ఎగ్జామినేషన్ సెంటర్లు కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే దీని కంప్యూటర్స్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం ఉంటుంది. అలాగే మినిస్టర్ గారు కూడా ఇందాక చెప్పడం జరిగింది, మనకి ఈ 15 రోజుతో పాటు ఫెస్టివల్స్ కానీ ఏదైనా ముఖ్యమైన పండుగలు కానీ లేకపోతే ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ కూడా ఒక 17వ తేదీకి వస్తుంది. సో ఆ రోజు మేము మినహాయించడం జరుగుతుంది. ఆ రోజుకి ఎగ్జామినేషన్ మేము పెట్టడం లేదు, ఎందుకంటే క్యాండిడేట్స్కి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో. ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధం లేనప్పటికీ కూడా ఎవరైనా క్యాండిడేట్లకు పొరపాటుకు కూడా ఎవరు కూడా బై మిస్టేక్ కూడా దానిలో ఓప్ట్ చేసుకుని నాకు ఆ రోజు 2 ఎగ్జాములు పడినాయనే సమస్యలు రాకుండా ఉండడానికి ఆ రోజున కూడా మేము దీనిలో ఎగ్జామినేషన్ షెడ్యూల్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఫైనలీ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ కూడా ఏప్రిల్ 15వ తేదీకెల్లా రిలీజ్ చేసేటట్టుగా ఈ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఈ అన్ని వివరాలు కూడా ఈ ఆన్లైన్లోనే మనం ప్రకటించడం జరిగింది, పూర్తి వివరాలు. సిమిలర్లీ మనకు కమిషనరేట్లో కూడా ఆల్రెడీ ఇప్పటికే ఒక హెల్ప్ డెస్క్ ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్ నంబర్స్ కూడా మీకు మినిస్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఆన్లైన్లోనే వెబ్సైట్లోనే ఆల్రెడీ డూస్ అండ్ డోంట్స్ కానీ ఎఫ్ఏక్యూ కానీ అవన్నీ ఉన్నాయి. ఇన్ కేస్ అది చూసిన తర్వాత చదివిన తర్వాత కమిషనర్ గారి నోటిఫికేషన్ సంబంధించి అన్ని డీటెయిల్డ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ కూడా పెట్టామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో కానీ అదే పై రాష్ట్రాల్లో కానీ మొత్తం 122 సెంటర్లు 122 సెంటర్స్ నుంచి ఈ ఎగ్జామ్ జరుగుతుంది. వీటిలో ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు సురేష్ గారు చెప్పినట్టు ఏదైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పబ్లిక్ హాలిడేస్ని ఎంబీబీఎస్ ఎగ్జామ్ జరుగుతున్న ఆ రోజున మాత్రం దీంట్లో ఎగ్జామ్ చేయడం జరిగింది. ఆ రోజున మాత్రం అది. దీనికి సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబరు 9505619127. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9505619127. అలాగే 97056553
49 ఎందుకు కూడా తెలియజేస్తున్నాం. 122 సెంటర్స్లో ఎగ్జామ్ వచ్చి జరుగుతున్న విషయం చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇది వెబ్సైట్ ఐడి. ఇది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోనే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. csc.ap.gov.in/ అనే దానిలో వెళ్తే అక్కడ ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్, పేమెంట్ గేట్వే అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా దానిలో ఈ రకంగా ఓపెన్ అవుతాయి. ఓకే.